బ్యానర్లో ఫస్ట్ ఫిల్మ్ చండి. ఈ రోజున దాసనారాయణ గారు, రామానాయుడు గారు అందరూ ఒక్కొక్కళ్ళు 100 సినిమాలు తీసిన డైరెక్టర్, నిర్మాత, ఇలాంటి మంచి మనుషుల చేతుల మీద ఓపెన్ అయినందుకు ఫస్ట్ అలాంటి వ్యక్తులు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా సినిమాకి విచ్చేసినటువంటి పాత్రికేయులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కంటిన్యూగా 3 months షెడ్యూల్ జరుగుతుంది. మేలో రిలీజ్ అవుతుంది. ప్రియమణి గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. చూసారు గెటప్స్ ఎలా ఉన్నాయో. డెఫినెట్గా మా కాంబినేషన్లో బిగ్ హిట్ ఫిల్మ్ అవుతుంది చండి. దీనిలో రివెంజ్ ప్యాటర్న్ ఫిల్మ్ ఇది. చండి అంటే జనరల్గా అందరూ అమ్మవారి ప్యాటర్న్ ఇట్లా అనుకుంటారు, కానీ అలాంటి ప్యాటర్న్ కాదు. లైవ్ స్టోరీ, రివెంజ్ ప్యాటర్న్. బట్ దీనిలో డిఫరెంట్ డైమెన్షన్, చాలా మంచి గెటప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఫస్ట్ నేను స్టూడియోకి వచ్చిన తర్వాత నేను సముద్ర గారికి చెప్పింది, ఇలాంటి ఒక ఓపెనింగ్కి ఇలాంటి ఒక డ్రెస్ వేసి రావడం ఇది ఆబ్వియస్లీ నా కెరియర్లో ఇది ఫస్ట్ టైం. అండ్ చూసి ఎయిర్ ఇండియా హోస్టెసెస్ లాగా ఆక్సిజన్ మాస్క్, డోర్స్ అని కామెడీ చేశాను, కానీ దట్స్ ఆల్ నా లైటర్ టర్మ్. చండి ద మూవీ, సముద్ర గారు వీళ్ళందరూ ఇంటికి వచ్చి నాకు స్టోరీ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. బికాజ్ యూజువలీ ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం అంటే డెఫినెట్గా అట్లీస్ట్ ఒక 90% ఆర్ వాట్ ఎవర్ ఏదో ఒక హారర్ ఎలిమెంట్ ఉంటుంది, లేదంటే సంథింగ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుంది. కానీ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అలాంటిది ఏం లేదు. సముద్ర గారు చెప్పినట్టు ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ రివెంజ్ అండ్ ఈ అమ్మాయి ఎలా రివెంజ్ తీస్తుంది, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్, అవన్నీ. సో నాకు చాలా నచ్చింది. ఇట్స్ అ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ అ మూవీ అండ్ చాలా ఒక గ్రిప్పింగ్ స్టోరీ. డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చుతుంది. అండ్ సో ఆబ్వియస్లీ సముద్ర గారు చెప్పినట్టు ఇది నా సముద్ర గారితో వర్క్ చేయడం ఫస్ట్ టైం, కానీ కొన్నిసారి ఇక్కడ హైదరాబాద్లో మీట్ చేసాం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు చండి. సినిమా తీయడం అనేది నాకు ఎప్పటి నుంచి సినిమా అనేది చాలా ఇష్టం అనమాట. ఆ యాంగిల్లో మేము ప్రొడ్యూసర్గానే ఎంటర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సో సినిమా సక్సెస్ అవ్వాలంటే 50% స్క్రిప్ట్, 50% మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మేము గత 7 నెలల నుంచి ఈ స్క్రిప్ట్ మీద కూర్చున్నాం. మా రైటర్ మంచి కథ ఇచ్చారు. ఆ కథ మీద కంటిన్యూగా నేను, సముద్ర గారు, మా రైటర్ గారు కూర్చొని పగలు రాత్రులు అని తేడా లేకుండా స్క్రిప్ట్ అయితే పక్కా వచ్చిందని నమ్మకం నాకైతే ఉంది. మేకింగ్ అనేది సముద్ర గారి గురించి నేను చెప్పక్కర్లేదు. కాబట్టి మా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో మేము ఉన్నాం. నేను ఇంతవరకు అందరు మ్యూజిక్ డైరెక్టర్ల ద్వారా కీబోర్డ్ అండ్ రిథమ్ ప్రోగ్రామింగ్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ రోజుతో ఒక 14 సినిమాలు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి వి సముద్ర గారితో నా లైఫ్ స్టార్ట్ అవ్వడం అనేది ఐఎమ్ వెరీ సో లక్కీ. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రియమణి గారితో, అలాగే మా రైటర్ శ్రీని గారితో నేను ఇంకా చక్కగా వర్క్ చేయాలని కోరుకుంటూ, అందరి ఆశీర్వాదాలు నాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.